న్యూటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డులో జీవీఎంసీ అధికారులు, పోలీసులు ఆపరేషన్ లాంచ్ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్ లో భాగంగా వీధుల్లోని తోపుడు బండ్లు, చిన్న దుకాణాలు, ఫుట్ పాత్లపై ఉన్న షాపులను తొలగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, పాదచారులకు మార్గం సుగమం చేయడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశాలుగా అధికారులు తెలిపారు. భీమిలిలోని మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద చిరు వ్యాపారులు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తాము వ్యాపారం చేసుకుంటున్న చోటే కొనసాగించడానికి అనుమతించాలని, ప్రత్యామ్నాయ చూపకుండా తొలగించొద్దని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామిని దర్శించుకునేందుకు రాజమండ్రికి చెందిన రొక్కం సత్యనారాయణ సైకిల్ యాత్రను ప్రారంభించారు. తాను పెట్టుకున్న మొక్కులో భాగంగా రాజమండ్రి నుంచి అన్నవరం, శ్రీకుర్మం, శ్రీముఖలింగం ఆలయాలను సందర్శించి పూరి చేరుకుంటానని ఆయన తెలిపారు. రోజు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతానని, ఈ యాత్ర మొత్తం 750 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు. గుంటూరులో డయేరియా, కలరా కేసులను అరికట్టడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఏ తమీం అన్సారియా హామీ ఇచ్చారు. ప్రగతి నగర్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి మెడికల్ కిట్లను అందించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని మాత్రమే తాగాలని సూచించారు. నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారిపై నల్లమల అడవిలో లారీ బ్రేక్ డౌన్ అవ్వడంతో 2 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనులు చేపట్టారు. కల్లూరు అర్బన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనానికి సంబంధించి 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సిఐ విక్రమసింహ తెలిపిన వివరాల ప్రకారం జగదీష్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కానిస్టేబుల్ కృపానందం అనే 2 అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 5 తులాల బంగారం, దొంగతనానికి ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. జగదీష్ పై 25కి పైగా కేసులు ఉండగా, కృపానందం సస్పెండ్ అయిన కానిస్టేబుల్ గా ఉన్నాడు. 2 రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయానికి వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దంపతులకు అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ కూడా స్వాగతం పలికారు. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, సుబ్బంపేట, కోనపపేట, అమీనాబాద్, మూలాపేట, కొత్తపట్నం, పోలవరం, నేమం, ఇతర పరిసర ప్రాంతాల నుంచి మత్స్యకారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడారు. మత్స్యకారుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపించిన సందేశాన్ని చదివి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం అమ్మవారిని దర్శించుకున్న ముదునూరి మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని కోనసీమ, తిరుమల, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన చైర్మన్ ముదునూరి వెంకటరాజు దర్శించుకున్నారు. అనుమానాలకు తావు లేకుండా ఓటరు జాబితా పరిశీలన చేయటం జరుగుతుందని కాకినాడ అర్బన్ ఎంఆర్ఓ వి జితేంద్ర పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులకు SIR 2025 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.